అయ్యో! నువ్వారా? దా దా కూసో. ఏ ఏం లేదురా ఇప్పుడే పని అయిపోయింది. ఇగ గిట్ల కూసున్నా. ఆ! ఏం కూర వండినవురా? చికెనా? మరి ఇంత ఏసుకురావద్దు. అయిపోయినా అది. అయినా ఏం తింటాం తీరా ఎండలు మస్తు కొడుతున్నాయి. ఈ వేడికి ఆ చికెన్ వేడికి చచ్చేపోతా ఇంత. ఆ! నేనేం చేసిండ్రురా ఇంత పప్పు చారు చేసి ఆడ పెట్టినా ఇంకేం చేయాలి తినబుద్ధి అయితలేదు ఎండలకు మరి. ఇంకేం చేద్దాం. కానీ నీకోటి తెలుసా? ఆ! పద్మక్కల కోడలు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయిందంటగా? ఆ! నీకేం తెలవదు తీ. ఇంటి పక్కన ఇల్లాయే మాత్రం తెలవదా? ఆ! తెలవదా? అయ్ నీ వద్ద చెప్పు. తెలవదా? వెళ్ళిపోయిందట. నిన్న ఫోన్ చేసిందా పోరి చేసిందా గట్లక్క గట్లక్క అని చెప్పబట్టే పోరి. ఆ! ఆ! తింటోరువదట పంటోరువదట అమ్మ అత్త. అయ్యో ఇప్పుడు అత్తలే గట్లుర్రవ్వ. ఆ! ఏం చేస్తాం ఇక పోయిందట. ఇంక మరి ఎట్లనే పోరి వస్తావా రావా అంటే ఇంకా సపరేట్ ఉంటేనే వస్తా అక్క మరి గిట్లా చేస్తే నేను ఏడుంటా నా పిల్లలు ఏడుంటారు అని బట్టే. ఇంకా అది కూడా కరెక్టే కదరా. అవుగా మరి. ఆ! ఈ ఆరాలోళ్ళు గదేదో కొన్నారట కదా బుష్ అని చల్లగా అవుతుందట ఇల్లంతా ఏంటిది అది ఏదో ఎండాకాలం పెట్టుకుంటారట. కూలర్ కాదు కూలర్ నాకేం తెలియదు. అయ్యో కూలర్ తెలియదా నాకు. ఆ, చిత్రం కానీ కూలర్ కాదు గదేంది ఇట్లా గోడకు పెడతారు చూడు ఫిట్టింగ్ చేస్తారు. ఆ గది ఏసా ఏసో బోసో ఏదో నాకేడొచ్చు కానీ గది కొనుక్కురట కదా. అయ్యో స్వీట్ ముక్కనన్నా తేలేదవ్వ నీ ఆరాలు. మేమైనా గుంజుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకుందామా ఏసో బోసో కానీ గట్లుర్రు మనుషులు ఏం చేస్తాం. ఇంకా సరోజనక్కల బిడ్డే ఇంకా పిల్లగాన్ని పెళ్లి చేసుకుందట కదా మన ఊళ్ళోనే. తెలియదా నీకు? పోరికి ఏం తెలియదు నీకు. అవు మరి నీ ఇంటనే ఉంటే అన్నీ తెలుస్తాయి నాకు. ఘోర మంది వస్తారు ఆ ఇంటి ముంగట వాళ్ళు చూసుంటారు వీళ్ళు చూసుంటారు ఎవరో ఒకరు ముచ్చట చెప్తూనే ఉంటారు ఆయే. ఊరు సొద్దులని కావాలంటే నా దగ్గరికే రావాలి. ఏమో ఎవరో పోరాడాట మన ఊళ్ళోనేనాట. ఇంకా తెనుగోళ్ళ పోరాడో ఏమో మరి. ఇంకా పెళ్ళైతే చేసుకురని అన్నదిగా పోరి. ఏం గమే సుమ అన్నది కానీ ఏమో ఏం పెళ్ళిలో ఏం కథలో. మా కాలంలో ఇవన్నీ ఉన్నాయి అవ్వ. ఎవరికి ఇస్తే గానికి వేయను. ఇప్పటోళ్ళు గట్లు ఉన్నారు. సరే కానీ సాయంత్రము వాకింగ్ పోదాం వస్తావా మరి? రావా? అయ్యో ఏ దొడ్డుగా అవుతున్నా లవ్ దొడ్డుగా అవుతున్నా గట్ల పట్టి వాకింగ్ చేద్దాం పా మరి. వాకింగే కదా వాకింగ్ అంటారు కదా. గదే నడుద్దాం అటు పోయి. ఇక తిని ఏమంటారు తిన్న అరగక ఏమంటారు కదా తిన్నది అరగబెట్టుకోనికి నడుచుడు అన్నట్టు ఉంది మనది. బగ్గ తింటున్నాం నడుస్తున్నాం ఏందో మన రోగాలు మనవి. ఒకప్పుడు గిట్లుండు అవ్వ అన్నీ జొన్న రొట్టెలు అంబలి గట్క గవి తిని బతికిన వాళ్ళం. ఇప్పుడు అది ఫుడ్ అయినాయి. అన్నీ కల్తయినాయి. అన్ని కల్తీ వేసుకొని తినుడైనాయి బతుకుడైనాయి. మనం బియ్యం కాడికలు అన్నీ కల్తే. మరి ఏం చేస్తాం ఇక బతక. ఇంకా పోరికి ఇంకా పిల్లలే కాలేదట కదా. ఏందో పాడుగాను గామె కవితకు సంవత్సరం అయ్యి ఇంకా పిల్లలు అయితే లేరట అవ్వ. ఏందో ఏమో. మేమైతే 3 సంవత్సరాలలో 2 పొరలు కనేస్తాం. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కళ్ళు కూడా కంటలేరు. సంవత్సరం ఆయే పోరికి పెళ్ళాయి మరి పోరలేడాట పోరడలేడాట. ఇక వాళ్ళ అత్త వచ్చి నేను ఇక్కడ కూర్చొని ఒకటే సుఖం పెడుతుంది. ఇంకా మరి ఇక ఏమంటాం చెల్లె. ఇక మరి నేనన్నా అయితే తీయక్క మరి సంవత్సరమే అయ్యగా ఇక అవుతారేమో తీయ అని అన్నా. ఇంకా మరి ఏం చెప్తాము. అట అంటే దానికి కోపమా ఇటంటే దీనికి కోపమా అన్నట్టు మళ్ళీ మన మీద ఏడుస్తారు ఎందుకవ్వ. పోయిందా నీ మొగడు డ్యూటీకి? పోతాడు.
అవుగాని మొన్న నెక్లెస్ చేపించుకున్నావంట కదనే బంగారం మీ అవ్వగారు జాగం మీరట కదా ఆ కొనుక్కున్నావా చేపించుకున్నావా చేపించుకున్నావా ఎన్ని తులాలు మరి అవ్వా ఎలా పండుగ చేస్తున్నావా మరి ఆహా ఎప్పుడు ఎండాకాలం ఇక ఎండాకాలమేనా చేస్తావు మరి బియ్యం పోస్తురా మీ అవ్వగారు ఏం పెడతారు తులం బంగారం పెట్టమాను అందుకే నెక్లెస్ చేయించినారు ఓ తెలివి గల్లోళ్ళే అవు అవు మీ పోరాడు పాస్ అయినాడు 10th క్లాస్ పోయినా అవో ఇవేం చదువు అవ్వా అవు మరి కష్టపడి చదివిపిస్తే పోరగాళ్ళకి ఇట్లా ఫెయిల్ అవుడేంది పాస్ కాక మంచిగా దుడ్డలో తిని మంచిగా చదువుకోవాలి కానీ సోకులా పడి పట్టి 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 అయితే ఫెయిల్ కాబట్టి ఏందమ్మా ఫోను 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 ఫోన్లు ఇవ్వద్దు పోరగాళ్ళకు అవు మరి ఇప్పుడు ఫెయిల్ అయితే ఏమొచ్చాయి గాడు రమాకాంత్ గాడు లేడు ఆడాట మన జిల్లాలోనే ఫస్ట్ అట పోరాడు గట్లు ఉండాలి పోరగాళ్ళు అంటే గట్లు ఉండాలి నా కొడుకు కూడా అప్పుడు గట్లనే వచ్చింది అవ్వ 10వ తరగతిలో అమ్మో మంచి మార్కులు వచ్చినాయి నా కొడుకు 600కి 540 వచ్చినాయి నా కొడుకు మస్తు మార్కులు వచ్చినాయి అట్లు పోరగాళ్ళు ఏందో ఫెయిల్ అట పేరు 12వ తరగతి పోరగాళ్ళది కూడా వచ్చింది అట్నే రిజల్ట్ ఇంకా పోరాడు మన భానుగాడు ఫెయిల్ అయినట చిట్టిగాడు ఫెయిల్ అయినట హరీష్గాడు ఫెయిల్ అయినట అశ్వింటిగాడు ఫెయిల్ అయినంట శక్తి ఫెయిల్ అయినంట పోరాడు ఫెయిల్ అయ్యా ఏం చేస్తాం ఇంకా బాలుమని ఇంకా చిట్టి బట్టి ఎవరో 3-4 పోరగాళ్ళే పాస్ అయ్యారట అందరు ఫెయిల్ అయి పాడయ్యారట ఫెయిల్ పాడుగాను ఏం చదువుతుర్రో ఏమో పోరలకు దుడ్లో తిని మంచిగా చదువుకోమంటే మస్తు రోజులే కాదు నువ్వు ఇటు వచ్చి మస్తు రోజులే మనం ముచ్చట పెట్టక ఏం పని మనకు ఇంటికాడ ఉండి చీరనారా ఈ చీర ఎంతరా అమ్మ అంటే 250 రూపాయలు ఏందో మా అక్కది ఇచ్చింది ఇంకా పోయింది ఇంకడ వాడేసిపోతే ఏం చేస్తాం అని కట్టుకున్నా మంచిగా లేదు చీర 250 మనం ఏం కట్టుకున్నా మంచిగానే ఉంటాం కానీ మరి 1000 పెట్టి కట్టుకోనాలని ఏముందమ్మా 10 సార్లు కట్టి పడేసి చీరలకి అవుగా మొన్న మన బోనాల పండగ పాట గీ ఏమంటారు మన ఆమె లేదు రమణక్క ఆమెనంట 10,000 పెట్టి తీసుకుంది అట్నే చీర ఏం చేసుకుంటుంది 10,000 పెట్టి చీర పాడుగాను అవుగా ఈ ఎండలకి ఏం పనికి పోయేటట్టు లేముగా మనము ఇంక నేనైతే ఏ పని పోను కానీ ఇంకా నేను ఎప్పుడైనా ఏం పని పోతారా ఇంకా గిట్లనే కూర్చొని వాళ్ళు స్త్రీలు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటా ఏం చేస్తాం మరి సరే తీసేలే పోయిరా చికెన్ తెమ్మంట లేకపోతే బుక్కెట్ చికెన్ వేసుకొస్తామన్నా అవునా షేలే ఏం లేదు అవ్వో వచ్చిందవ్వ ఒయ్యారి చికెన్ వండుకుంటారట కానీ బుక్కెట్ వేసుకొస్తాను క్యాన్ అయితే అది మా ఇంట్లోకి వెళ్ళైతే తొక్కులు కారాలు ఉప్పులు పప్పులు చక్కెర అన్నీ ఎత్తుకుపోతుంది బుచ్చగల చికెన్ వేసుకొస్తే ఏమో దొంగ ముండ అడక్కైన ముండ